లాస్ట్ 25 ఇయర్స్‌లో ఆర్థోపెడిక్స్‌లో చేంజెస్ వచ్చినాయి. పేషెంట్ ప్రొఫైల్‌లో చేంజెస్ వచ్చినాయి. పేషెంట్ క్యారెక్టరిస్టిక్స్, వెయిట్, డిఫార్మిటీస్, ఏజ్ అన్నీ చేంజ్ వచ్చినాయి. సో ఈ లాస్ట్ 25 ఇయర్స్‌లో నా ప్రాక్టీస్ గురించి ఏం చూస్తున్నాం పేషెంట్స్‌లో, పేషెంట్స్ ఎట్లా వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు, వాళ్ళ ఆరోగ్యంగా ఎట్లా ఉండొచ్చు. సో ఈ బుక్ మనం రాసిండేది నీ రీప్లేస్మెంట్ గురించి కాదు. ఇది ఆర్థరైటిస్ గురించి, మోకాళ్ళ అరుగుదల గురించి, హిప్ అరుగుదల గురించి, షోల్డర్ అరుగుదల గురించి. ఈ అరుగుదల స్టార్ట్ అయినప్పుడు మనం ఎట్లుండాలా, ఏమేం చేయాలా, ఎప్పుడు డాక్టర్ని పోయి కలవాలా, ఏ స్టేజ్లో మనం ఆపరేషన్‌కి రావచ్చు, అండ్ ఆపరేషన్ రాకోకుండా ఎట్లా ప్రివెంటివ్ స్టెప్స్ మనం తీసుకోవచ్చు. అంటే సింపుల్ థింగ్స్ లైక్ వెయిట్ మేనేజ్మెంట్, డూయింగ్ ఎక్సర్సైజ్. చాలా డిఫరెన్సెస్, కండరాలు వీక్ అయిపోతాయి. ఎలాంటి ఎక్సర్సైజ్ చేయవచ్చు, వెయిట్ మేనేజ్ చేసేది ఎట్లా, డయట్ ఎట్లా ఉండాలి, మనకు వెయిట్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. కంపేర్ టు 15 ఇయర్స్ బ్యాక్ మన ఇండియన్ పాపులేషన్ ఇప్పుడు వెయిట్ ఎవ్రీవన్ ఈజ్ ఇంక్రీజింగ్. దట్ ఈస్ ప్రైమరీలీ బికాస్ మన యాక్టివిటీ తక్కువవుతున్నది, ఎక్సర్సైజెస్ తక్కువవుతున్నాయి, అండ్ వెయిట్ ఆల్సో పెరుగుతున్నది. వెయిట్ పెరిగింటే ప్రైమరీలీ మన డయట్ అండ్ లైఫ్ స్టైల్తోనే, అన్హెల్తీ ఫుడ్, అన్హెల్తీ హ్యాబిట్స్ దానితోనే అవుతున్నది. సో ఇవన్నీ చూస్తే ఇప్పుడు మన పాతకాలంలో మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అంతా వెయిట్ తక్కువ ఉండేవాళ్ళు. ఇంట్లో పనులు చేసుకుంటే అయితే డయట్ కేర్ఫుల్గా హోమ్ ఫుడ్ తినేది. ఇప్పుడు మనం బయట ఫుడ్ ఎక్కువ తిని అన్హెల్తీ ఫుడ్ తింటూ మన డయట్ అంతా చాలా డ్యామేజ్ అవుతున్నది, హెల్త్ డ్యామేజ్ అవుతున్నది. సో ఈ బుక్లో మనం రాసిండేది మన మోకాళ్ళ అరుగుదల, ఆర్థోపెడిక్స్ లాస్ట్ 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గురించి. దాన్ని మనం ఎట్లా మేనేజ్ చేసుకోవాలా, ఎట్లా ప్రివెంట్ చేయాలా ప్యూర్, అండ్ సర్జరీ అవసరం పడినప్పుడు ఎట్లా చేయాలా. ఇప్పుడు నేను రోబోటిక్ సర్జరీస్ లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. నార్మల్ సర్జరీస్ గత 25 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. దర్ ఇస్ ఆబ్వియస్లీ చేంజెస్, ఇంప్లాంట్స్ మారినాయి, టెక్నిక్స్ మారినాయి. 2014లో నేను ఫాస్ట్ ట్రాక్ సర్జరీ చేసినాము, అంటే ఎర్లీ రీహాబిలిటేషన్ ఫర్ పేషెంట్స్. 2018లో ఏరాస్ అని ఇంకో టెక్నాలజీ సర్జరీ చేసినాము. 22 నుంచి రోబోటిక్స్ చేస్తున్నాము. సో ఆబ్వియస్లీ ముందు నుంచి ఇప్పటికి వరకు చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి. రోబోటిక్ సర్జరీతో యాక్యురసీ బెటర్ ఉంది. పేషెంట్స్కి వాళ్ళు మూమెంట్స్, వాళ్ళ సొంతం ఫీలింగ్స్, స్టెబిలిటీ అవన్నీ రోబోటిక్తో బెటర్ ఉంటుంది. మనం ఆన్లైన్ చూస్తే రోబోటిక్తో ఇన్సెషన్ తక్కువ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుందని చూస్తాం, కానీ దోస్ ఆర్ స్లైట్ పాసిబిలిటీ. ఇన్సెషన్ 2 సర్జరీస్కు సేమ్ ఉంటాయి. రోబోటిక్ ఆల్సో మనమే డాక్టర్గా మనమే చేయాలి. బట్ పేషెంట్స్కి స్టెబిలిటీ బెటర్ ఉంటుంది, మూమెంట్స్ బెటర్ ఉంటాయి. లోపల మనం కంట్రోల్ చాలా తక్కువ డ్యామేజ్ చేస్తాం రోబోటిక్ చేసేటప్పుడు. బికాజ్ దాని లిగమెంట్స్ మనం రోబోటిక్ ద్వారా దాన్ని అడ్జస్ట్ చేసేసి ఇంప్లాంట్ మనం కరెక్ట్ పొజిషన్లో వేస్తాం. సో ఇవన్నీ మన బుక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రివెంటివ్ స్టెప్స్ అని చెప్పినాము. అంటే స్టార్ హాస్పిటల్ వెబ్సైట్లో ఉంటుంది. ఇట్ ఈస్ జస్ట్ అన్ అవేర్నెస్ బుక్. ఇట్స్ నాట్ అ లాంగ్ బుక్, బట్ పిక్టోరియల్ అండ్ ఆల్ దట్. సో అందరికీ అర్థమయ్యేది, అట్లా సింపుల్ లాంగ్వేజ్లో ఉంది, అందరికీ అర్థమవుతుంది. లాంగ్వేజెస్లో వస్తారు, బట్ ఈ సెలెక్ట్ అ పేషెంట్ టు ద స్టేజ్ 4 ఆర్థరైటిస్, లేట్ స్టేజ్లో. సో ఇప్పుడు 15 ఇయర్స్ బ్యాక్ అంతా 60-70 ఏళ్ళలో వచ్చేది. ఇప్పుడంతా 50 ఏళ్ళకే సేమ్ థింగ్ ఎఫెక్ట్ అవుతున్నది. మీరు చూస్తున్నారు అన్ని ప్రాబ్లమ్లు, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఏం చూసినా కానీ 20 ఇయర్స్ బ్యాక్ ఓల్డర్ ఏజ్లో ఉంటే ఇప్పుడు అంతా యంగర్ ఏజ్లో అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవన్నీ మన లైఫ్ స్టైల్, హెల్త్, డయట్తో అవన్నీ ఉన్నాయి. 5 ఇయర్స్ ఉంటాయి. సో లాస్ట్ 25 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. వీ కెన్ ఈజీలీ సే దెర్ ఇస్ అ 95% సక్సెస్ రేట్ అట్ 20 ఇయర్స్. అంటే 100 మందికి ఆపరేట్ చేస్తే 95% మంది 20 ఏళ్ళలో బాగుంటారు. స్లోగా దాని తర్వాత ఫెయిల్ అవుతారు. బట్ ఆబ్వియస్లీ ఆ ఏజ్లో చేసినప్పుడు స్లోగా ఇంకా వర్సన్ అయితే అప్పుడు మళ్ళీ చేయవచ్చు. నీ రీప్లేస్మెంట్స్ మళ్ళీ చేసుకోవచ్చు. ఫెయిల్ అయినా కానీ మళ్ళీ ఇంకొకసారి చేయవచ్చు.